సీనియర్ హీరో రాజశేఖర్ గారు స్వయంగా వెళ్ళి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడిగినా కూడా నాకు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు అంటూ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ గారి స్వయంగా చెప్పారు. సో మరి అసలు ఎవరా అంటే ఏ సినిమాలో అడిగారు, ఏ డైరెక్టర్ని అడిగారు, ఏ హీరో పక్కన అడిగారు అని దాని గురించి చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే రీసెంట్ టైంలో మాత్రం వేరే యంగ్ హీరోల పక్కన సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఉన్నారు రాజశేఖర్ గారు. సో ఇంతకుముందు జనరేషన్లో చూసుకుంటే ఒక స్టార్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా ఆయన ఎంత మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన సినిమాలు ఇప్పటికి కూడా మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్లు అన్నీ కూడా మన కళ్ళ ముందుకు మెదులుతూ ఉంటాయన్నమాట. సో అప్పట్లో అంత ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి మరి స్వయంగా వెళ్ళి సినిమాలో ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడిగినా కూడా ఎందుకు ఇవ్వలేదు అని దాని గురించి కొంతమంది మాట్లాడుకుంటే, ఇవి రూమర్స్ అని కొంతమంది కొట్టిపారేస్తుంటే ఇంకొంతమంది అది పాపం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి ఆ సినిమా ఏదో కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ధృవ సినిమా. మరి ధృవ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ కోసం అక్కడ రాజశేఖర్ గారు వెళ్ళి అడగడం జరిగిందంట, నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వండి అని చెప్పేసి. కానీ ఆ వాళ్ళు మాత్రం లేదు ఇవ్వము అని చెప్పేసి అయితే చెప్పారంట. మరి ఎందుకు ఇవ్వలేదు అనే విషయానికి వస్తే ఆయన దాని గురించి మాట్లాడుతూ రాజశేఖర్ గారు, ఒకవేళ నాకు గనుక క్యారెక్టర్ ఇచ్చుంటే బడ్జెట్ ఎక్కువైపోయేది, వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని ఆ విధంగా నన్ను రిజెక్ట్ చేశారు అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే రాజశేఖర్ గారికి ఎప్పటి నుంచో కూడా ఒక కోరిక ఏంటంటే ఒక అంటే విలక్షణమైనటువంటి విచిత్రమైనటువంటి విలన్ క్యారెక్టర్లో చెయ్యాలి. డైలీ మనం రొటీన్ లైఫ్లో చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాం. సో అక్కడ ఒక విలన్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, అరవడం, ఫైటింగ్ చేయడం, నెగిటివ్ రోల్. సో ఇది ఈ విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి, అలాంటి రోల్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో అలాంటి రోలే ధృవ సినిమాలో అనిపించింది నాకు. అందుకోసమని నేనే స్వయంగా వెళ్ళి అడిగాను, ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వండి అని చెప్పేసి. వాళ్ళు మాత్రం నాకు ఇవ్వలేదు అంటూ రీసెంట్గా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక సినిమాలో క్యారెక్టర్ ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. ఆ ఒక క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారో 100% ఎవరు ఇవ్వగలుగుతారో వాళ్ళనే తీసుకుంటారనమాట. సో మనం చాలామందిని చూస్తూనే ఉంటాం, ముందుగా ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళని వద్దనుకొని వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం, ఆ తర్వాత మిస్ చేసుకున్న వాళ్ళు బాధపడడం, ఇలాంటివి మనం చాలా చూస్తూనే ఉంటాం. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ రాజశేఖర్ గారి విషయంలో మాత్రం స్వయంగా నేనే వెళ్ళి అడిగినా కూడా నాకు ఇవ్వలేదని చెప్పడం అనేది ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం బాధపడుతూ ఉన్నారు.